శుక్రవారం కాబట్టి చాలామంది వచ్చారు గాయ. అది వచ్చేసి టైర్ అయితే ప్యాచ్ పడింది కదా మూవీలన్నీ. బ్యాక్ టు మై ఛానల్ రైడర్ స్టూడియో 22. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనోడు బర్త్డే, బయటకే వెళ్తున్నాం. అండ్ ఎక్కడికంటే సింహాచలం నుండి మూవీకి వెళ్తున్నాం. అర్జున్ రోజుకి వెళ్దాం రాకపోతే. మనం సింహాచలం వచ్చాం. అండ్ వాడు చూడండి వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా ఫోన్ పెట్టుకున్నాడు. అలాగనా ఒక అరగంటలో అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. ప్రజెంట్ అయితే మనం కిందకే వెళ్తున్నాం బ్యాగ్ ఇవ్వడానికి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా మా వాడికి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటానండి. ఫ్రీ దర్శనం అమౌంట్కి అయితే కన్నా ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోతాం గైస్. కొంచెం బేగ అయిపోతే మంచిదే, ఎందుకంటే మళ్ళీ 2కి అయితే మాకు మూవీ ప్లాన్ ఉంది. ఆల్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాం. మూవీకి 2 కల్లా మనం ఉండాలి థియేటర్. రెస్టారెంట్ కూడా మధ్యలో ప్లాన్ చేసాం కాబట్టి కన్ఫర్మ్గా రెస్టారెంట్ చూసుకొని మనం థియేటర్కి అనేది వెళ్ళాలి. ఎంత కాస్ట్ వెళ్తే అంత మంచిది. పార్టీ మనోడు మనోడు బర్త్డే కానీ మనోడు పార్టీ నెక్స్ట్ మంత్ మా వాడి బర్త్డే. నెక్స్ట్ మంత్ కదా వచ్చి ఇది సెప్టెంబరా? నెక్స్ట్ మంత్ మన బర్త్డే గాయస్. A few moments later. అయితే దర్శనం అయ్యింది, మొబైల్స్ అవి తీసుకున్నాం. అండ్ ప్రజెంట్ వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని వ్యూ పాయింట్కి వెళ్ళి చెక్కేద్దాం. అదే వెళ్తే మాత్రం ఫ్రీ దర్శనానికి వెళ్తేనే వెళ్ళండి, ఎందుకంటే దాంట్లోనే ఎంకరేజ్మెంట్ అని ఉంటుంది. అదే అలాగే చెప్పి అమౌంట్తో వెళ్తే అది ఎంకరేజ్మెంట్ ఏం లేదు. ఏ టైంకి వెళ్ళాం మేము లోపలికి? మార్నింగ్ మన ఎగ్జాక్ట్గా టైమే చెప్పలేం కానీ అట్లీస్ట్ అటు ఇటు మాకు 1.5 అవర్ అయితే పడింది ఫ్రీ దర్శనానికి. అండ్ అక్కడ 200 దర్శనం ఉంది, 300 దర్శనం కూడా ఉంది. అవి అయితే కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది, ఎందుకంటే ఉన్నాయి కదా. సో అందువల్ల కొంచెం ఫాస్ట్ అయితే అవుతుంది. మేము వెళ్ళింది అయితే ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళాం, కొంచెం అది లేట్ అయింది. అండ్ అలాగా కొన్ని ఆర్చ్ దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని రిటర్న్ బ్యాక్ అయితే అవుతాం. అండ్ ఈ మధ్యన చాలా వైరల్ అవుతుంది వ్యూ పాయింట్ కూడా వెళ్తాం. అలాగా అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా టైం ఉంటే హోటల్కి ఎక్కడికైనా వెళ్ళి ఫుడ్ లంచ్ అయితే చేసి మూవీకి అయితే వెళ్తారు. రూల్కి అయితే మేము మార్నింగ్ 11కి అనుకున్నాం మూవీకి. బట్ ఏంటంటే మాకు అక్కడ టికెట్ అయితే 2:10కి అలాగ ఉంది టైమింగ్స్, మూవీ టైమింగ్స్. సో అందుకని చెప్పి 2:10కి అయితే మేము టికెట్ అయితే తీసుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాడికి అయితే ఇప్పుడు ఫొటోస్ అయితే తీస్తాం గైస్. మంచి ఫొటోస్ అయితే లేవంట, మంచి ఫొటోస్ తీసి అక్కడ ఫోటోస్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడైతే మనం బండి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. చాలాసార్లు వెళ్దాం అనుకుంటున్నా, బట్ ఏంటంటే మాకు రానికి అవ్వలేదు, చిన్న వర్క్ పడడం వల్ల కదా. సో ఎలాగా ఇక్కడికి వచ్చాం కాబట్టి వ్యూ పాయింట్కి అయితే వెళ్తాం. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా 2-3 ఫోటోలు తీసుకొని ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. అండ్ పక్కన కూడా మీకు పెడతా ఛానల్ నేమ్, ఫాలో కొట్టండి. నుండి ఏం తినలేదు, ఆడికి మామూలుగా అయితే ఆకలి వేయట్లేదు, బేవచ్చంగా ఆకలి వేస్తుంది. అడిగి దానికి ఆకలి వేస్తుంది అదిరా, చెప్పుకోలేని బాధ, అంతే ఇంకేం చేయాలి. ఎంత బేగ కిందకి వెళ్దామా, ఎంత బేగా తిందామా అని ఉంది మనోడికి. మనకి కూడా లైట్కి అయితే ఆకలి అయితే వేస్తుంది. మనం కూడా కింద ఏదైనా హోటల్ ఏం చూసి హోటల్ టిఫిన్ షాప్ ఏదైనా చూసి అక్కడైతే టిఫిన్ అయితే చేద్దాం. మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ కెమెరా నుండి. మరి ఉండొచ్చు కానీ మరి అంతలా ఉంటుందని నేను ఎప్పుడైతే అనుకోలేదు అసలు. లారస్ ల్యాబ్స్ అంట, ఇక్కడ కూడా లారస్ ల్యాబ్స్ అంటే ఎలా భయ్యా? శుక్రవారం కాబట్టి చాలామంది వచ్చారు కదా. అవునా, నిజమా?
మేము వచ్చినప్పుడు అయితే అంతగా ఎవరు లేరు, అక్కడక్కడ ఉండేవారు. బట్ ఇప్పుడు ఏంటంటే మాది దర్శనం అయిపోగానే దర్శనం అయిపోయింది, రాగానే చాలామంది అయితే ఉన్నారు. సెల్ఫీ స్టిక్ తెచ్చుకుని మర్చిపోయింది రా, ఇది ఎలా పట్టుకోవాల్సి వస్తుంది, ఇది ఎలా కొట్టుకుంటే చాలు సెల్ఫీ స్టిక్ అయితే. బైక్ పార్కింగ్ కూడా పర్లేదు బాగానే ఉంది. రెండు ఇచ్చాడు, ఒకటి గుడి దగ్గర ఇచ్చారు అండ్ ఇంకోటి అయితే ఇక్కడ ఒకటి ఇచ్చారు ఎంట్రన్స్ దగ్గర. అండ్ ఇంకోటి రూల్కి అయితే మేము అన్నవరం వెళ్దాం అనుకున్నాం, బట్ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే అన్నవరం అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. ఎప్పుడైనా నాకు తెలిసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్నవరం వెళ్ళిన తర్వాత అదే కూడా వీడియో వస్తుంది. అన్నవరం వెళ్ళింది బండి మీద వెళ్తాం. అన్నవరం బండి ఎలా తీస్తాం ఇప్పుడు, ఎన్ని బళ్ళు పెట్టారు, అయితే స్కూటీ తీయాలి, ఎంత బండి అని తీయాలి. అండ్ మనోడైతే బండి అయితే తీస్తాడు. స్కూటీ తీస్తా, స్కూటీ తీ. ఒక్క నిమిషం, టిఫిన్ తింటున్నాడు పాప, మరి అలిసిపోయాడు. టిఫిన్ తినక మానేనండి ఏరా, నేను నైట్ మన టిఫిన్ తినలే. అండ్ కిందకేసి దిగుతున్నాం చూడడానికి, మొత్తం అది చూడాలి కదా. మంచిగా క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది వ్యూ పాయింట్. మనం ఈ రోడ్ అంటే అలాగే వెళ్తే నాకు తెలిసి అలా వస్తామేమో అనుకుంటా. చాలా వావ్ నైస్ గైస్, చాలా అయితే బాగుంది. అండ్ వెనక్కి వచ్చేసి మన దేవుడు అయితే ఉన్నారు. కొంచెం కష్టం అంటే వచ్చే దారిలోని గతుకులు అయితే ఉన్నాయి గాయస్. వచ్చేటప్పుడు కొద్దిగా అలాగంటే కొంచెం ఇబ్బంది పడాలి, వెళ్ళేటప్పుడు పర్లేదు ఈజీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటా. అండ్ వ్యూ అయితే చూడండి ఎలాగుందో. అది వచ్చేసి మన టెంపుల్. అండ్ మొత్తం చూసారా అంత నీట్గా ఉందో. మొత్తం సిటీ మొత్తం ఉంది. చల్లడిచిపోతుంది సడన్ కూడా ఇస్తారు, అందుకే స్టైల్ గట్టి పట్టుకున్నాను. చూసారు కదా ఎంత బాగుందో వ్యూ. ఇప్పుడు నిండి వద్దాం అనుకుంటున్నాను, ఫైనల్ ఇప్పుడైతే అయింది. మా ఫ్రెండ్ గారి తోటి, మా బ్లడ్ గారి తోటి. అండ్ ఇది బర్త్డే, సారీ మా కేక్ అయితే కటింగ్ చేయలేకపోతున్నాను. శ్రీరాములేమో అలా అండ్ చాలా పీస్ఫుల్గా అయితే ఉంది ప్లేస్. ఇక్కడ చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. అండ్ ఇంకా ముందుకు వెళ్తే మాత్రం మనకి చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి. అది ఇప్పుడైతే వద్దు, మాకైతే టైం అయితే లేదు. నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు అక్కడికి అయితే వెళ్తాం. చాలామంది అయితే అక్కడ వీడియోస్ ఎక్స్ప్లోర్ అయితే చేశారు. చాలా బాగుంది ప్లేస్ అయితే మొత్తం. నాకైతే చాలా నచ్చింది. చుట్టూ చెట్లు, టైర్ అయితే ప్యాచ్ పడింది గాయస్. మనోడు రియాక్షన్ చూడండి, దారుణం. అదొకటి ఇంకెక్కడ ఉందో లేదు చూడాలి.
మనం రుషికొండ దగ్గర నాయుడు బిర్యానీ నేను చెప్తున్నాను వచ్చాం టైం చేసుకొని టైం అంటే బీచ్కి వెళ్తాం, లేదంటే అడ్డేటట్టు అలాగా మూవీకి వెళ్తాం. మనం కూడా ఇచ్చేస్తాం చూడండి. ఇప్పుడు తినేసి బయటకి అయితే వచ్చాం. నేను బిర్యానీ తినలేపాడు గ్యాస్, బిర్యానీ నాన్ వెజ్ బిర్యానీ తినలేదు. అండ్ కొద్దిగా ఇంకా టైం ఉంది, చిల్ అవ్వడానికి అయితే వచ్చాం. మరీ అంత చిల్ కాదు, ఏదో లిటిల్ బిట్ చిల్ అయ్యి మూవీకి అయితే వెళ్ళిపోతాం. ఎందుకంటే 2 గంటలకి మూవీ కాబట్టి ఇక్కడ 1:40కి స్టార్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. బాగున్నామయ్యా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ చిల్ అవుతున్నాడు. చిల్ అయినా వినోద్ కుమార్ డబ్బులు అంటే ఏడ్ చేస్తావు, అమౌంట్ కట్టడంటే ఏడ్ చేస్తావు. కట్టా మరి కూతురు పోయిన తర్వాత చాలా ముందుకెళ్ళందారా. ఎప్పుడైతే మనం 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని అలా కొద్ది ముందుకైతే వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాం. కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి గైస్, ఎందుకంటే బీచ్లోని 2-3 ఫోటోలు ఉన్నాయి, అంత పర్ఫెక్ట్గా లేవు. సో ఆ ముందుకు వెళ్ళిన తర్వాత కొన్ని నీట్గా పర్ఫెక్ట్గా ఫొటోస్ తీసుకొని అప్పుడైతే స్టార్ట్ అవుతాం గైస్. హలో గైస్, ఎవరిలో నమ్మకం ఫ్రెండ్స్ నమ్మకూడదు. ఇదే బీచ్ రోడ్లో ఒకసారి వీడియో చిన్న చిన్న షార్ట్లు చేసి అంటే ఈ బీచ్ కాదు, ఇలాంటి వేరే బీచ్ అనమాట, అనదర్ బీచ్. ఆ బీచ్లోని కొన్ని వీడియోస్ తీస్తాం, బట్ ఏంటంటే వీడియో అనేది సరిగ్గా రాలేదు గైస్. టా ఇక బీజం వేసుకుని అనమాట. టా అండ్ చాలామంది ఉన్నారు, కాలేజ్ ఎగ్గొట్టి మీరు వస్తున్నారంటే చూడండి. అమ్మ నాన్న చదువుకోమని పంపిస్తే కాలేజ్ మూవీ అయితే 2:10. ఈ మూవీ అనుకుంటున్నారా? కొత్త అంటే అంతగా నోరు తిరగదు మనకి. సో మూవీ అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తుంది, వీడియో అయితే అంటే ఫోటో అడిగింది అనమాట. లోపు ఫోటో అయితే పెడుతున్నాడు. పెద్ద డైలాగ్ మాట్లాడుతున్నాడు కాశీ. పెద్ద డైలాగ్ మాట్లాడకపోతే అవ్వదు కాశీ. పెద్దవే ఇన్ని ఏమైనా ఇచ్చేదంటే అక్క చెప్పు. చూసారా సార్ డబుల్ యాక్షన్. అక్క మూవీకి అయితే వచ్చాం గ్యాస్, టైం అయిపోతుంది, టైం కూడా లేదు. 2:10కి అయితే షో, బట్ కొంచెం లేట్ అయిపోయింది. కరెక్ట్గా అయితే మనం ఏమైంది అవుతుంది 2:10 కరెక్ట్ టైంకి అయితే వచ్చాం. పర్లేదు అదే ఉంటుందా బ్యాగ్? బ్యాగ్ అయితే అక్కడ పెట్టి మనం బ్యాగ్ పెట్టేసాం. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఆన్లైన్ కాబట్టి సంగీతంగా మరి అందుకే ఇంటిని నిర్మించండి ఏసీసీ గోల్డ్ వాటర్. రైట్ గాయస్, చైనా పీస్, ఇండియా పీస్. ఏదో బాగుంది గైస్. మన వాళ్ళు పడుకునిపోయాడు గైస్ మూవీలోని. మూవీ అనుకుని చెప్పాను ఏమో తెలియదు, కాస్త నిద్ర వస్తుంది ఏసీకి. అందుకే నైట్ తెగేసి ఉండకూడదు. మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూడాలి. చూద్దాం నాకు ఉంటుంది అన్ని మూవీ. మొత్తం ఎక్సలెంట్ గా బొమ్మలేదు మూవీ. బుర్రపోవడం అంటే ఇంకా ఒక 5 times వచ్చి చూసినా కూడా పర్లే మూవీ. లాస్ట్లో మా దృష్టి మాత్రం హైలైట్ తెస్తారు. మూవీ మాత్రం మిస్ అవ్వకండి గైస్. చిన్న చిన్న బిడ్డ అయితే పెడతాను చూడండి, హైలైట్ మూవీ. మా వాళ్ళు అయితే ఫస్ట్ టైం మొత్తం పడుకుని పోయాడు.
మూవీ అయితే అయిపోయింది. అయితే ఇంటికే తీసుకొస్తాను గైస్. జస్ట్ ఒక 20-30 సెకండ్స్ అయితే తీసుకొస్తాను. 20 మినిట్స్ అక్కడ 5 గంటలు స్టార్ట్ అయ్యాం. 5:20 అయింది నేను తీసుకొచ్చినప్పటికి.